హలో అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సిటీలోనే అత్యంత ఖరీదైన ఫంక్షన్ హాల్ అది. 6 నెలల ముందుగా బుక్ చేసుకుంటేనే కానీ అందులో పెళ్లి చేసుకునే అవకాశం రాదు. పెళ్ళి జరిగింది. పెళ్ళికి మొదటి రాత్రికి ఒకరోజు గ్యాప్ రావడంతో సుధీర్, రేవతికు కాస్తంత విశ్రాంతి దొరికింది. శోభనం రోజు మధ్యాహ్నం నుంచే రేవతి ఇంట్లో హడావిడి మొదలైంది. రేవతి, ఈ టైం మర్చిపోకమ్మా, సరిగ్గా 8 గంటల 46 నిమిషాలకు మీరిద్దరూ కలవాలి. నువ్వే వాడి తలకెక్కాలా చెప్పు అని ఉదయం నుంచి లెక్కలేనన్నిసార్లు చెబుతూనే ఉంది సుధీర్ తల్లి కవిత. స్నానానికి వెళ్ళే రేవతిని ఆపి మరి. సాయంత్రం గదిలోకి వెళ్ళిన వెంటనే ముందుగా టైం చూపించి మరీ వాడి ప్రక్కన కూర్చోవాలి నువ్వు, వివరంగా చెప్పింది కవిత. రేవతి, స్నానం చేసావా అంటూ గదిలోనికి వచ్చింది రేవతి వాళ్ళ చిన్న వదిన దేవకి. ఏంటి అప్పుడే అత్తాకోడళ్ళు సీక్రెట్ మాట్లాడేసుకుంటున్నారు, మేం వినకూడదా అంటూ రేవతి కవితల మధ్యలోనికి చొరవగా వచ్చింది దేవకి. అలాగేం లేదమ్మా, నువ్వు నా అల్లరి కూతురివి, నీ దగ్గర దాపరికాలు ఉంటాయా చెప్పు. నా కోడలికి జాగ్రత్తలు చెప్తున్నానంతే అంది కవిత. టైం చూసుకొని కలవమంటుంది అత్తయ్య అని వదిన చెవిలో చిన్నగా చెప్పింది రేవతి సిగ్గుపడుతూ. అది చాలా ముఖ్యం రేవతి, మా పిన్నమ్మ పంతులతో మంచి ముహూర్తం పెట్టమని చాలా గట్టిగా చెప్పింది. నువ్వు ఆ టైం పాటించకపోతే మా పిన్ని కష్టం వృధా అయిపోతుంది అంది కవితనుద్దేశించి. రేవతి స్నానానికి వెళ్ళింది. మీకు ముహూర్తాలంటే ఎందుకు పిన్ని అంత గట్టి నమ్మకం, ఆసక్తిగా కవితను అడిగింది దేవకి. ఈ నమ్మకాలు మా అమ్మమ్మ నుంచి మా అమ్మకి, మా అమ్మ నుండి నాకు వంట పట్టాయి చెప్పింది కవిత. అలా వచ్చిందా, మీది పెద్ద చరిత్రే అంది దేవకి. ముందు తెలియని వయసులో వాళ్ళలా ఉండాలని పాటించేదాన్ని. నా పెళ్ళై పిల్లలు పుట్టాక వాళ్లకు జరిపించే అన్నప్రాసలు, నామకరణాలు, ఇంట్లో ఆడపడుచుల ఫంక్షన్లు జరుగుతుంటే అప్పుడు నా నమ్మకం బాగా బలపడింది అని చెప్పింది కవిత. ఏంటమ్మా పిన్ని కూతుళ్ళు తీరిగ్గా ముచ్చట్లు పెట్టారు, అక్కడ శోభనం గదిలో పనేం లేదా అంటూ వచ్చింది దేవకి తోటికోడలు మీనా. నా పెద్ద కూతురు కూడా ఇట్టే వచ్చేసింది, ఇంకా మాకా గదిలో పనేముంటుంది చెప్పు అంది కవిత. పిన్ని, మిమ్మల్ని బాబాయ్ పిలుస్తున్నారని కబురు తెచ్చింది మీనా. ఎందుకు తల్లి, కొడుక్కి శోభనమైతే ఈయన కంగారేంటి అంటూ వెళ్ళింది కవిత. మీనా, దేవకి నవ్వుకున్నారు. చాలా సరదాగా ఉంటుందే పిన్ని, మన రేవతి అదృష్టవంతురాలు, మంచి అత్త దొరికింది అంది మనస్ఫూర్తిగా మీనా. హలో అక్కగారు, ఆమె మంచిదిలా అనిపించిందా నీకు? ఆవిడను ఒకవైపే చూసావు, రెండో వైపు పూర్తిగా తెలియదు. ఈ కాలం మనిషి కాదు. కొత్త విషయం ఏంటంటే పూజ గది, ఈవిడ గారుండే గది పని మనుషులు శుభ్రం చేయరట, ఇంటి కోడళ్ళే ఆ పని చేయాలట. ఇప్పుడున్న 2 కోడళ్ళు అలాగే చేస్తారట. బయట హాల్లో సోఫాలో కూర్చున్న 2 కోడళ్ళ మొహాలు చూసావా, ఆమెపై కోపంతో తెగ మెరిసిపోతున్నాయి. ఇంట్లో ఆవిడ పర్మిషన్ లేకుండా చీపురు కట్ట కూడా కొనకూడదట. చీపురు చేట ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదట. ఏ రోజు ఏం కట్టాలో ఆవిడే ముందు రోజు నైట్ చెబుతుందట. ఇంట్లో పనివాళ్ళు ఆమెకు 5 అడుగుల దూరంలో నడవాలట. కానీ ఇక్కడ మాత్రం అలాంటివేవీ కనబడకుండా తిరుగుతుంది. ఇంకో గొప్ప సంగతి, 2 కోడళ్లకు సుఖప్రసవం జరుగుతుందని డాక్టర్లు చెబితే ఈవిడ మాత్రం మంచి రోజు మంచి గడియలు అని చెప్పి 2 రోజుల ముందే సిజేరియన్ ఆపరేషన్ చేయించి బిడ్డలను బయటకు తీయించిందట అని చెప్పింది దేవకి. అమ్మ బాబోయ్, ఈవిడికి ఎంతుందా అని అమాయకంగా అడిగింది మీనా. ఆవిడ గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది, నీకు శాంపుల్గా కొన్ని చెప్పాను చెప్పింది దేవకి. అవును చెల్లి, ఆవిడ గురించి ఇన్ని విషయాలు నీకెలా తెలుసు అడిగింది మీనా. మెల్లగా వాళ్ళ పని మనిషి దగ్గర నుంచి రాబట్ట చెప్పింది దేవకి. ఈ లెక్కన చూస్తే మన అత్తగారే నయం అనిపిస్తుంది అంది మీనా. అవును, ఆవిడ కంటే మన అత్తగారు 100 రెట్లు మంచిది, నిజాయితీగా ఒప్పుకుంది దేవకి. మరి మన రేవతి ఆమెను తట్టుకోగలదా? రేవతి భవిష్యత్తు గురించి జాలిపడింది మీనా. మన రేవతి మంచిది, అమాయకురాలు. ఆమె నవ్వుతూ సంసారం చేసుకున్నంత వరకు నేను, మా ఆయన వాళ్ళను గౌరవిస్తాం. రేవతి ఇబ్బందుల్లో ఉందని తెలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు చెప్పింది దేవకి. మేము మాత్రం ఊరుకుంటామా, తేడా వస్తే అడిగి కడిగి పారేస్తాం అంది మీనా. తోటికోడళ్ల సంభాషణ గది బయట ద్వారబంధం పక్కన చాటుగా ఉండి విన్న రేవతి తల్లి అంటే మీనా, దేవకి వాళ్ళ అత్తగారు జానకి, నా కోడళ్ళు బంగారం, నా అంత అదృష్టవంతురాలైన అత్త ఇంకొకరు ఉండరని మనసులోనే అనుకుంది. రేవతి స్నానం చేసి బయటకు వచ్చింది. రేవతి, నీదే లేటు,
నువ్వు రెడీ అయితే మిగతా ఏర్పాట్లు చేసుకుంటామంది మీనా. అక్క, నువ్వు రేవతిని రెడీ చెయ్యి, ఈలోపు నేను వెళ్ళి వంట పనులు చేసుకుంటానని బయటకు వచ్చింది దేవకి. ఆమె రావడం గమనించిన జానకి గదిలోనికి ప్రవేశించింది. అమ్మా దేవకి, అక్కడ రేవతి అత్తగారు కంగారుగా ఉంది, కాస్త నువ్వు వెళ్ళి చూసుకో అమ్మా అంది జానకి. అలాగే అత్తయ్య, మీరు మన రేవతికి అన్నీ చెప్పండి. ఆ పిన్నిగారు టైం అని ఆరాటపడుతుంది అని చెప్పి దేవకి బయటకు వెళ్ళింది. సమయం 7:40 అవుతుంది. మీనా రేవతిని ముస్తాబు చేస్తుంది. కవిత హాల్లో ఆడవాళ్లతో ముచ్చట్లు చెబుతోంది. మగాళ్ళు పెంట్ హౌస్లో సురాపానంలో నిమగ్నమై ఉన్నారు. దేవకి వంటల దగ్గర ఉంది. శోభనం గది పూల పరిమళాలతో నిండిపోయింది. పెళ్ళికొడుకు సుధీర్ను తన ఇద్దరు అన్నలు వేరే గదిలో ముస్తాబు చేస్తున్నారు. సుధీర్తో ఇంకో 10 మంది స్నేహితులు ఉండటంతో ఆ గది మొత్తం సందడిగా ఉంది. సమయం 8:02 అయింది. కవిత పెద్ద కొడుకు శ్యామ్ భార్య నీరజ పెళ్ళికొడుకు గది దగ్గరకు వచ్చి సుధీర్ రెడీ అయ్యాడా అని అడిగింది. రెడీ అని. రే తమ్ముళ్ళు, మీరంతా కాస్త వాడికి దారిస్తే పంజరంలోకి పంపుదామన్నాడు. చుట్టూ చేరి జోకులేస్తూ నవ్విస్తున్న సుధీర్ స్నేహితులు వెంటనే ఆల్ ద బెస్ట్ రా సుధీర్ అని గట్టిగా అరిచారు. సుధీర్ రాజకుమారుడిలా కదిలాడు. సరిగ్గా సుధీర్ 8:11 గదిలోనికి వెళ్ళాడు. రేవతి దేవకన్యలా ముస్తాబై 8:16 గదిలోనికి ప్రవేశించింది. ఆ అద్భుతమైన తంతును కల్లారా చూస్తూ చాలా రిలాక్స్డ్గా కళ్ళు మూసుకుంది. హాల్లో కూర్చున్న కవిత, పిన్నిగారు, అంతా మీరు అనుకున్నట్లుగానే చాలా అందంగా జరిగింది. రండి భోంచేద్దామని సంతోషంగా చిరునవ్వుతో పిలిచింది దేవకి. ఇప్పుడు ఆకలేస్తుంది, పద తిందామని దేవకి వెనకే నడిచింది సంతోషంగా కవిత. కుటుంబ సభ్యులు, కొంతమంది దగ్గర బంధువులందరూ కలిసి ఆనందంగా భోంచేస్తున్నారు. సందడిగా ఉంది ఆ ప్రాంతం. సమయం 8:42 అవుతుంది. సరిగ్గా అప్పుడే దేవకి ఫోన్కి మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చిన శబ్దం విని ఓపెన్ చేసి చూస్తుంది దేవకి. రేవతి ఫోన్ నుండి, వదినా, నాకు డేట్ వచ్చింది, ప్లీజ్ హెల్ప్ మీ అని వచ్చిన మెసేజ్ చూసి దేవకి మొహంలో చిరునవ్వు మాయమై కంగారు మొదలై చెమటలు పట్టి వెంటనే నీ రూమ్కి రా అని రిప్లై చేసి మెల్లగా తన కళ్ళు కవిత వైపు తిప్పింది. బంధువులతో ముచ్చటిస్తూ భోంచేస్తున్నది చూసి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని, అక్క, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తా, కాస్త చూసుకో, తనే మీనాకి చెప్పి లోపలికి వెళ్ళింది. ఏంటి రేవతి, ఇలాంటివి ముందే చూసుకోవాలి కదా, ఇప్పుడెలా, మా తమ్ముడికి చెప్పావా అని అడిగింది దేవకి టెన్షన్గా. చెప్పాను, వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పారు. సరే, నువ్వు కంగారు పడుకు, అయినా ఇంకా టైం ఉంది కదా, కంగారుగానే అడిగింది దేవకి. 4 రోజుల తర్వాత రావాలి, అమాయకంగా చెప్పింది రేవతి. సరే, ఈ రూమ్లోనే ప్రశాంతంగా పడుకో, రేపు చూసుకుందామని చెప్పి ఆ విషయం మీ అత్తగారికి తెలిస్తే ఏమవుతుందో ఏంటో అంటూ టెన్షన్గా వెనక్కి తిరిగేసరికి ఎదురుగా కవిత నిలబడి ఉంది. ఆమెను చూసి దేవకి పెద్ద షాకే తిని రాయలా నిలబడిపోయింది. రేవతి కవితకు దేవకికి ఒకేసారి మెసేజ్ పెట్టింది. అందువల్ల ఈ విషయం కవితకు తెలిసింది. అసలు మీరు ఆడవాళ్ళేనా? నోటికి అన్నమే తింటున్నారా? ముందుగా ట్యాబ్లెట్స్ వేసుకోవాలని తెలియదా? మీకంటే లేబర్ వాళ్ళే బెటర్ కదా అని పిచ్చ కోపంగా తిట్టి హాల్లోకి వచ్చి, నీరజ, శ్యామ్, అందరూ రండి, ఇంటికి పోదామంటూ గేట్ వైపు దారి తీసింది కవిత. ఇప్పుడు ఏమైందని అంత కోపం తెచ్చుకొని పోదామంటున్నావమ్మా అన్నాడు సుధీర్ గట్టిగా. ఏమైందా? అప్పుడే పెళ్ళానికి సపోర్టా? ఇంత అరేంజ్మెంట్ చేస్తే పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? కనీసం తగిన జాగ్రత్తలు తీసుకోపోతే ఎలా? కోపంగానే అంది కవిత. మనం స్వచ్ఛమైన నీళ్లు తాగి ఎంతకాలం అయింది? పొల్యూషన్ లేని గాలి పీల్చి ఎన్నేళ్ళయింది? రోగం లేని మనిషి ఎవడైనా ఉన్నాడా? సూటిగా అడిగాడు. దానికి దీనికి సంబంధం ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు? అర్థం కానట్లు అడిగింది కవిత. అమ్మా, సంబంధం ఉంది. మంచి ముహూర్తం కాబట్టి నెలసరి రాకుండా ట్యాబ్లెట్స్ వేసుకుని ఉండొచ్చు కదా అనేగా నీ కోపం, బాధ? తప్పు. సృష్టికి విరుద్ధమైనది నీ ఆలోచన. ఇంకెంతకాలం మిమ్మల్ని మీరే శిక్షించుకుంటారు ఆఫ్ నాలెడ్జ్తో? ఇకనైనా కళ్ళు తెరవండి. మీ ఆడవాళ్ళు సృష్టికి ప్రతిసృష్టి చేసే వాళ్ళని గొప్పగా చెప్పుకునే ముందు కొంత మూర్ఖత్వాన్ని, కొంత చాదస్తాన్ని తగ్గించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. దేవుడు మనకన్నీ కల్తీ లేనిదే అందించాడు. మనమే అతి తెలివితో కల్తీగా మారిపోతున్నామని చెప్పడం ఆపి, నేను చెప్పింది ఇంకా అర్థం కాకపోతే రేపు మన ఇంట్లో పూజ గది అనేదే ఉండదు అని తన గది వైపు వెళ్ళిపోయాడు సుధీర్.
సుధీర్ మాటలు కవితను ఆలోచించేలా చేశాయి. రేవతికి దేవకికి సారీ చెప్పింది కవిత. భయపడకు, ఈ 3 రోజులు నువ్వు నాతో ఉండు. నీకు మొత్తం తగ్గాకే కార్యం పెట్టుకుందామని రేవతిని కౌగిలించుకొని ధైర్యం చెప్పింది కవిత. ఇంట్లోకి మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం ప్రవేశించింది. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.